అందరికీ నమస్కారం। ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రం ఓల్దిన గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం అనేటువంటి ఇక్కడ జరుగుతూ ఉంది। అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ ఒక దేశానికి చెందినటువంటి ప్రజలకు కానీ ఎంతో శుభసూచకమైనటువంటి రోజు। దేశ భద్రతే ధ్యేయంగా జాతీయవాదమే దేశభక్తి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకొని ఈ పార్టీ భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది। మరి ఈ పార్టీకి ఘన చరిత్ర కనుక మనం నేర్చుకుంటే ఈ భారతీయ జనతా పార్టీ 1980వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున మనకి ఈ పార్టీని ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది। ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలను అన్యాయాలను ఎదిరించడం కోసం ఈ భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ పార్టీ అవసరమనేటువంటి నేపథ్యంలో మనకి ఈ పార్టీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది। ఈ పార్టీ ఏర్పాటులో ముఖ్యంగా జాతీయవాదం అనేటువంటిది ఒకటి మనం చెప్పుకోవచ్చు। మరి ఈ భారతీయ జనతా పార్టీకి సుదీర్ఘమైనటువంటి అంశం ఉంది। మరి ఈ పార్టీ భారతదేశానికి అనేక రకాలైనటువంటి ఆర్టికల్స్ని తీసుకురావడమే కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టి భారతదేశానికి ఎన్నలేనటువంటి సేవ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ। మరి ఈ భారతీయ జనతా పార్టీకి ఎంతోమంది అసూలు బాశారు, వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి మరి ఈ పార్టీ యొక్క పునాది కోసం అహర్నిశలు పడినటువంటి పరిస్థితి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు। మరి ఈ విధంగా ఎంతో మరి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మనం చెప్పుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది। కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలను ఈ యొక్క అంశాలను ప్రజలు అర్థం చేసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కోసం మరి చేరికలు జరగాలని, ఇదే విధంగా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాగలుగుతారని ఉద్దేశిస్తూ ఇంతతో ముగిస్తున్నాను। भारत माता की जय, भारत माता की जय। నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నితిన్ నబీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నితిన్ నబీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డీకేఆర్ నమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, డీకేఆర్ నమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై హింద్।